తిరువూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు రక్షణనిధి గారు ఈ సభను ఉద్దేశించి కొద్ది నిమిషాలు మాట్లాడతారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు యువ నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని పరిధిలో రైతులు గురించి, రైతు కూలీల గురించి, మరి అదేవిధంగా ఈ యొక్క 6 లేన్ రోడ్లో మన 300 కుటుంబాలు ఇల్లు తొలగించడానికి కార్యక్రమం గురించి మన విజ్ఞప్తి మేరకు మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అందరూ సూచనల మేరకే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి దీనివల్ల మీకు మేలు జరగాలని, అందరూ కూడా ఇల్లు కోల్పోయినటువంటి పేదవాళ్ళకి కానీ, అదేవిధంగా ల్యాండ్ పూలింగ్లో తెచ్చుకున్నటువంటి పేద రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని మీ అందరికీ కూడా ఏదో రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మన రాజధాని పరిధిలో ఎవరెవరెంత నష్టపోతూ ఉన్నారు, కూలీలు ఎంత నష్టపోతూ ఉన్నారు, అదేవిధంగా రోడ్ల విషయాల్లో పేదవాళ్ళు ఎన్ని ఇళ్ళు కోల్పోతూ ఉన్నాయి, దీని మీద పరిశీలనలకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చేసినటువంటి ఈ యొక్క నియోజకవర్గ స్థాయి కానీ, జిల్లా స్థాయి నుంచి కానీ, అదేవిధంగా నియోజకవర్గ కన్వీనర్లు కానీ, శాసనసభ్యులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, అదేవిధంగా రైతులు, అదేవిధంగా ఎంపీసీటీలు కానీ, సర్పంచులు కానీ, మండల ఎంపీపీలు కానీ, జడ్పీ సభ్యులు కానీ, అందరూ ఏ హోదాలో ఉన్నా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు, మన నాయకుడు ఈ యొక్క రాజధాని పరిధి వస్తూ ఉన్నారు. మనందరూ కూడా మన నాయకుడు ఇచ్చే సందేశం ఉందాం, మనకి ఏం మేలు జరుగుతుందని అందరూ కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. మేము కూడా ఇప్పటి వరకు కూడా మన నాయకుడు ఏమిటైనా ఉన్నాం. ఎందుకంటే 2 కిలోమీటర్ల దూరంలో మన జగనన్న గారు ర్యాలీలో ఎన్నుకున్నాం. ఈ ర్యాలీలో వెళ్తే రాలేమని మేము అడ్డదారిలో కూడా మన వేదిక దగ్గరికి వచ్చేసాం. ఎందుకంటే మన జగనన్న గారిని ఆశీర్వదిస్తానంటే ప్రతి ఊరు విలేజ్ నుంచి కూడా రోడ్డు మీదకి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా సమస్యలు చెప్తూ ఉన్నారు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విలేజ్లో ఆపిన చోట లాగి ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ వాళ్ళు చెప్పే సమస్యల్ని కూడా విని మరి మన నాయకుడు వస్తూ ఉన్నారు. ఏది ఏమైనా లేట్ అయినప్పుడు కూడా మన నాయకుడు వస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలందరికీ న్యాయం జరగాలంటే మన నాయకులు ఇప్పుడు అన్ని విధాలుగా వివరించి చెప్తూ ఉన్నారు. మేము కోరేది ఒకటే, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి రేపు జరగబోయే శాసనసభ సమావేశాల్లో మీ అందరూ కూడా ఈ రాజధాని పరిధిలో చాలా హామీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మరి పెన్షన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా భూమి కోల్పోయిన వాళ్ళన్నీ కూడా ప్రతి నెల అందరికి కూడా ఇస్తామని, కుటుంబ సభ్యులందరికీ ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా ఏమీ జరగట్లేదు. అదేవిధంగా భూమి తీసుకున్నటువంటి చాలామంది ఇంకా మీరు ఇవ్వాల్సినటువంటి భూమి రైతులకి ఇంకా పరిహారం అందలేదు. వీటన్నిటి మీద కూడా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మీ అందరికీ అనుకూలమైనటువంటి కానీ ఒత్తిడి చేసి మేలు జరిగే విధంగా మరి చర్య తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం మాటల తప్ప చేటల ద్వారా ఏం చేసింది లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక నిర్ణయంలో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మన జగనన్న ముఖ్యమంత్రి గారు అవుతారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒకటే చెప్తారు మన నాయకుడు, ఎవరైతే నష్టపోయినటువంటి రైతులు కానీ, ఇష్టం లేకుండా భూములు ఇచ్చిన రైతులు కానీ మన ప్రభుత్వం రాగానే మీ అందరికీ ఈ ప్రభుత్వం ఎంతైతే రాజధానికి అవసరం ఉన్న భూమి తప్ప కలవదంతా కూడా రైతులందరికీ ఇచ్చే ఏర్పాటు చేయటానని తప్పకుండా చెప్పడం జరిగింది. మేము కూడా అప్పటికి 2-3 సార్లు జగనన్న గారితో పాటు ఈ రాజధాని పరిధిలో తిరగడం జరిగింది. ఏది ఏమైనా 2 సంవత్సరాల తర్వాత ఈ యొక్క రైతులందరూ కూడా కొంతవరకు మేలు జరుగుతుందని మరి ఈ సభ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఆశించిన స్థాయిలో రుణమాఫీ కానీ
ఇవన్నీ కూడా ఏం జరగలేదు కాబట్టి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు జగనన్న గారి కోసం. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని మరి ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరూ కూడా మీ తరఫున మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తప్పకుండా వాటి మీద పోరాడదామని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ సెలవుకుంటున్నాను.